టేస్టీగా బంగాళదుంప వేపుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు, 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు 1/2 కిలో బంగాళదుంపలు శుభ్రంగా పొట్టు తీసి కడిగి ముక్కలు చేసుకొని ఈ విధంగా ముక్కలు చేసుకున్నానండి. చూడండి, సన్నగా ముక్కలుగా తరిగి ఇప్పుడు కడుక్కొని వేసుకోవాలండి. దీంట్లో పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. అటు ఇటు గరిటెతో కలిపి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు చూసారా, మగ్గిపోయాయి. బంగాళదుంప చూడండి, అడుగున ఎర్రగా కాలుతుంది చూసారా. ఇప్పుడు బంగాళదుంప కాస్త మెత్తపడిందండి. ఇంకా కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు లాస్ట్లో కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేనైతే. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కలపండి అటు ఇటు. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, తినాలనిపిస్తుంది. చారులో కానీ, పప్పు చారులో కానీ, రసంలో కానీ, టమాటా రసంలో కానీ, అసలు దేనిలో అయినా అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో రసం పోసుకొని అసలు బంగాళదుంప ఫ్రై వేసుకొని తింటే అబ్బా, అసలు మామూలుగా ఉండదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.